హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు ఈ వీడియోలో నా టెర్రస్ గార్డెన్‌లో నేను ఏం ఆకుకూరలు పెంచుకుంటాను, ఎన్ని రకాల ఆకుకూరలు పెంచుకుంటాను అని చూపిస్తూ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని ఈ వీడియోలో షేర్ చేసుకుందామని ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియోలో కేవలం అన్నీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మాత్రమే ఉంటాయి. అన్నీ ఆకుకూరలే. వేరే రకాలకు వేరేవి ఏమి లేవు. అన్నీ డిఫరెంట్ ఆకుకూరలు. ఫస్ట్ అయితే పాలకూరతో స్టార్ట్ చేశాను. అది ఒక బకెట్‌లో విత్తనాలు వేసి పెంచుకొనింది. ఇదొచ్చేసి బచ్చలి కూర అండి. ఎంత బాగొచ్చిందో చూడండి. ఒక్కొక్కటి ఎలిఫెంట్ ఆకులంత వచ్చింది. అంత ఫ్రెష్‌గా, అంత ఆర్గానిక్‌గా వచ్చిందండి. అయితే ఇదంతా ఆర్గానిక్‌గా పెంచుకొనిందే. ఒకటి కూడా కెమికల్ ఫెర్టిలైజర్ అయితే వాడలేదు. మనం తినే ఆకుకూరలకు గానీ, తర్వాత వెజిటేబుల్స్‌కి గానీ ఏం కెమికల్ ఫెర్టిలైజర్ వాడను. పువ్వుల మొక్కలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం వాడుతూ ఉంటాను. ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉందో, ఎంత ఫ్రెష్‌గా ఉందో చూడండి. వారానికి 2 సార్లన్నా మేము ఈ ఆకుకూరలనైతే హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాను. ఎంత హెల్తీ అండి. మనకు ఉన్న ఏరియాలలో మనము ఈజీగా ఈ ఆకుకూరలనైతే పెంచుకోవచ్చు. మీకు ఆకుకూరలను పెంచడానికి ఆహ్, అంత ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం ఏమీ ఉండదండి. ఒక గ్రో బ్యాగ్ ఒకటి తెచ్చుకుంటే చాలు. మంచి సీడ్స్ ఒకటి తెచ్చుకుంటే చాలండి. అంత మాత్రము నార్మల్ ఫస్ట్ మార్నింగ్ వచ్చే సన్‌లైట్ ఒకటుంటే సరిపోతుంది. ఈజీగా మనము ఈ లీఫీ వెజిటేబుల్స్‌నైతే గ్రో చేసుకోవచ్చు. ఈ ఆకుకూరలు పెంచడానికి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా! రెడ్ తోటకూర అండి ఇదంతా. అంటే 2 తోటకూరలు ఉంటాయి. ఇంకా పొలాలలో వచ్చే తోటకూర కూడా అది కూడా టేస్ట్ బాగుంటుంది. అదైతే నా దగ్గర సీడ్స్ లేవు. ఇవి కొంచెం పెద్ద ఆకులవి. అదొచ్చేసి రెడ్ తోటకూర. ఇదొచ్చేసి గ్రీన్ కలర్ తోటకూర అండి. అవి అసలు ఈ తోటకూర ఒకటే ఒక్కసారి నేను విత్తనాలు తెచ్చి వేశానండి. ఇంగ అవే మళ్ళీ ఆహ్, అన్ని పాట్లల్లో మొలకెత్తుతూ ఉంటాయి. ఒక్కసారి మనం పెంచినామంటే ఆ విత్తనం ఎటు పోదు. అదే మళ్ళీ వర్షాలకు అవే మొలకెత్తుతూ ఉంటాయండి. ఇవన్నీ విత్తనాలు వేసి పెంచినవైతే కాదు. వాటి ఓన్‌గా అవి పెరిగినవి వర్షాలకి. ఇంత బాగా వచ్చిందో చూడండి. ఈ విధంగా మనము సాయిల్ మిక్చర్ ఒకటి బాగా కలుపుకుంటే దానికి మనము ఒక 3, 4 ఈజీగా 3-4 టైమ్స్ అయితే మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు. అంత బాగా వస్తుంది ఆకుకూర. ఈ విధంగా మనం పెంచుకోవచ్చండి. యాక్చువల్‌గా నేను మట్టి మిశ్రమాన్ని కలుపుకొని విత్తనాలు వేసి మీకు చూపించొచ్చు. నేను అలా వీడియో పోస్ట్ చేశాననుకోండి, అసలు ఒక్కరు కూడా చూడరు. దానికి వ్యూసే రావు. అందరికీ అవుట్‌పుట్ వీడియోసే కావాలండి. అది ఎట్లా గ్రో అయింది, మనం ఎట్లా కేర్ తీసుకున్నామని చూపిస్తే ఆ వీడియో ఒక 200, 300 మెంబర్స్ గానీ చూడరు. అసలు వ్యూసే ఉండవు. ఇప్పుడు ఏమైనా పువ్వుల వీడియోలు కూడా మనము అవుట్‌పుట్ ఫ్లవర్స్ చూపిస్తేనే చూసేదండి. అదే మొక్కను ఏ విధంగా పెంచుకుంటున్నామని ఫ్లవర్స్ లేకముందు మనం ఏం కేర్ తీసుకున్నామని చూపిస్తే దాన్ని ఎవ్వరూ చూడరు. అందరికీ కావాల్సింది అవుట్‌పుట్టే. నేను అందుకు బాగా పెరిగి హార్వెస్ట్ చేసుకునేది మట్టికి చూపిస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. నేను సాయిల్ మిక్చర్ నుంచి సీడ్స్ ఎలా తీసుకోవాలి, ఎలా నాటుకోవాలి, వాటరింగ్ ఎలా ఇచ్చుకోవాలి అంత డీటెయిల్‌గా కూడా వీడియో తీసైతే పెడతాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రీక్వెంట్‌గా మా టెర్రస్ గార్డెన్‌లో ఎక్కడంటే అక్కడ విరివిగా తరచుగా దొరికేది చుక్కకూర అండి. ఎంత చుక్కకూర వస్తుందంటే అంత మా ఇంటి ముందు వాళ్ళు, తర్వాత మా ఫ్రెండ్స్ కూడా చాలామంది వీక్లీ తెంపుకెళ్తూనే ఉంటారు. అయినా గానీ చుక్కకూర వస్తూనే ఉంటుంది. ఇక్కడ మా లేన్‌లో ఉన్న వాళ్ళకైతే అందరికీ ఇస్తాను ఈ చుక్కకూరని. అంత బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి
ఇది గంగవాయిల్ కూర. చుక్క కూర అయితే ఇక్కడ అసలు అమ్మనే అమ్మరు. అది నాకు నిజంగా హ్యాపీ. మన సైడ్ ఉంటుంది గానీ, ఇక్కడ మేమున్న ఏరియాలో అసలు దొరకనే దొరకదు. నెక్స్ట్ వచ్చేసి గంగవాయిల్ కూరండి. ఇది గూడా పెంచాను నేను. అయితే ఇప్పుడు మళ్ళీ ఏమో సీడ్స్ కొంచెం మిస్ అయినాయి. మళ్ళీ వేద్దామంటే దొరకడం లేదు. నెక్స్ట్ ఇదంతా వచ్చేసి పాలకూరండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. నేను పాలకూరకి ఇలా చిన్న పైప్‌తో వాటర్ వేసుకుంటూ ఉంటాను. అప్పుడు మొక్కలు వంగకోకుండా అలాగే స్ట్రెయిట్‌గా నిలబడి ఉంటాయి. మనం పెద్ద పైపు ప్రెషర్ అట్లా పెట్టినామంటే మొక్కలంతా పడిపోయి ఉంటాయి. ఆకులకంతా మట్టి అంటుతూ ఉంటుంది. ఈ విధంగా స్లోగా వాటికైతే వాటర్ ఇస్తూ ఉంటాను. ఒక గార్డెన్‌లాగా తయారయింది. పాలకూర మడి అంటారు గదా! అంత బాగొచ్చింది చూడండి పాలకూర. ఇంత ఫ్రెష్‌ది ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? మనం పెంచుకుంటే తప్పితే ఇంకెక్కడ దొరకదు. ఇదండి మా టెర్రస్ గార్డెన్‌లో నాకు తెలిసి మాక్సిమం అన్ని ఆకుకూరలు మేము తినేటివి. ఇంకా వేరే వేరే పొనగంటి కూర, ఇంకా ఏవో ఏవో అంటారు. కానీ మా సైడయితే అవి తినమండి. మేము తినే ఆకుకూరలైతే ఇవే. తోటకూర, పాలకూర, చుక్కకూర, గంగవాయిల్ కూర ఇట్లాంటివంతా తింటాము. ఇంకా వేరే ఆకుకూరలు అంటారు కానీ అవి అంతగా మా సైడ్ తెలీదు. కాబట్టి నేనైతే తెలిసిన ఆకుకూరలనైతే ఈ విధంగా పెంచుకుంటూ వారానికి 2 సార్లయితే సక్సెస్‌ఫుల్‌గా ఆకుకూరలనైతే తింటూ ఉన్నామండి. ఇది మా టెర్రస్ గార్డెన్‌లో ఆకుకూరలది పెంచేవి, తర్వాత హార్వెస్ట్ చేసుకునేది. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ గురించి ఏం డౌట్స్ ఉన్నా గానీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను.